హలో ఫ్రెండ్స్, వెల్కమ్ 10K ఫ్యాక్ట్స్ తెలుగు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ టు మై డియర్ ఆర్మీ. లాస్ట్ 3 years నుంచి మన యూట్యూబ్ జర్నీని సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ చాలా థ్యాంక్స్. ఈ వీడియోలో మనం BTS వారి రీసెంట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. అప్డేట్స్ లైక్ BTS వారిని కలవడానికి ఇంటి నుంచి పారిపోయిన ఆర్మీ, వీ బర్త్డే లైవ్ ఇంకా న్యూ ఇయర్ ఈవెంట్స్ సౌత్ కొరియాలో ఎందుకు క్యాన్సిల్ చేశారు, జేజు ఫ్లైట్ యాక్సిడెంట్లో వీ అంకుల్ ఆంటీ ఉన్నారా, BTS వారి టాప్ సోలో సాంగ్స్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. రీసెంట్గా మన ఇండియాలోని మహారాష్ట్రకి చెందిన 3 అమ్మాయిలు BTS వారిని కలవడానికి ఇంటి నుంచి పారిపోయారని చెప్తూ న్యూస్ వచ్చింది. రిపోర్ట్స్ ప్రకారం వీళ్ళ ముగ్గురులో ఒక అమ్మాయికి 11 సంవత్సరాలు, ఇంకో 2 అమ్మాయిలకి 13 సంవత్సరాలు. అంటే ప్రైమరీ స్కూల్ కంప్లీట్ అయ్యి అప్పుడే హై స్కూలింగ్ను స్టార్ట్ చేసి ఉంటారు. పాస్పోర్ట్, వీసా అంటే కూడా సరిగ్గా తెలియని ఏజ్ అది. ఇదంతా ఒక ఎత్తు అయితే వీళ్ళు ఈ ఏజ్లో వేసిన ప్లాన్ వింటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. డిసెంబర్ 27వ తేదీన ధారాషివ్ పోలీస్ వారికి ఒక కాల్ వచ్చింది. అదే 3 అమ్మాయిలను బలవంతంగా బస్సులో తీసుకువెళ్లారని. ఆ తర్వాత పోలీస్ వారు వెంటనే యాక్షన్ తీసుకుని బస్సును ట్రాక్ చేశారు. అప్పటికి ఆ బస్ సోలాపూర్ డిస్ట్రిక్ట్లో ఉన్నట్టు తెలిసింది. ఆ ప్లేస్లో ఉన్న పోలీస్ వారి హెల్ప్ ఇంకా బస్ స్టాప్లో ఉన్న ఒక ఉమెన్ హెల్ప్ తీసుకొని ఆ 3 అమ్మాయిలను లోకల్ పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు. ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేశారు. నెక్స్ట్ డే వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు అసలు విషయం తెలిసింది. ఈ 3 మహారాష్ట్ర నుంచి పూణేకి వెళ్ళి అక్కడ వర్క్ చేసి డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో వాళ్ళ ఫేవరెట్ కేపాప్ బ్యాండ్ కలవడానికి సౌత్ కొరియాకి వెళ్దాం అనుకున్నారంట. అంతేకాక వీళ్ళు కిడ్నాప్ అయినట్టు వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంచెం మనీ తీసుకుందాం అనుకున్నారంట. ఈ ఏజ్లోనే వీళ్ళు ఇంత ప్లాన్ చేయడం చూసి వాళ్ళ ఓన్ పేరెంట్స్తో పాటు పోలీస్ వారు కూడా షాక్ అయ్యారు. వీళ్ళు చేసిన పని ఎంత ఇమ్మెచ్యూర్గా ఉందో ఇదంతా వింటేనే అర్థమవుతుంది. వీళ్ళకి వాళ్ళ ఐడల్స్ మీద ఎంతైనా ప్రేమ ఉండొచ్చు, కానీ దానికంటే ఎక్కువ ప్రేమ వీళ్ళ మీద వాళ్ళ పేరెంట్స్కి ఉంటుంది. ఇండియాలో BTS వారికి హేట్ రావడానికి కారణం BTS వారు కాదు, ఇలాంటి ఇమ్మెచ్యూర్ ఇంకా టాక్సిక్ ఆర్మీస్. జస్ట్ ఆలోచించండి, వీళ్ళు BTS వారిని కలిసి మేము మిమ్మల్ని కలవడానికి ఇంట్లో నుంచి పారిపోయి పనిచేసి డబ్బులు సంపాదించి వచ్చామంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారా? అదే మేము మీ నుంచి గుడ్ క్వాలిటీస్ నేర్చుకొని సిన్సియర్గా హార్డ్ వర్క్ చేసి మా డ్రీమ్ రీచ్ అయ్యి మిమ్మల్ని కలవడానికి వచ్చామని చెప్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. BTS మెంబర్స్ ఎప్పుడు కూడా ఈ విధంగా పారిపోయి వచ్చి వాళ్ళని కలవమని చెప్పలేదు. బాగా చదివి మీ డ్రీమ్స్ని రీచ్ అవ్వండి అని చెప్పారు. మీకంటూ ఒక మంచి పొజిషన్ రావాలి, దానికోసం బాగా హార్డ్ వర్క్ చేయండి. అప్పుడు మీరు వద్దన్న మీ పేరెంట్సే దగ్గరుండి మిమ్మల్ని మీ ఫేవరెట్ ఐడల్స్ని కలవడానికి పంపిస్తారు. బట్ ఒక్క నెగిటివ్ థాట్ మీ కెరీర్ మీద బిగ్ బ్యాడ్ ఇంపాక్ట్ను క్రియేట్ చేస్తుంది. ఇలాంటి పనులు మీరు చేస్తారని చెప్పడం లేదు, కానీ చాలామంది యంగ్ ఆర్మీస్కి ఇలా చేయాలని థాట్ ఉంటుంది. సారీ, ఇలాంటి థాట్ వచ్చేలా చేస్తారు. మెచ్యూరిటీ, రెస్పాన్సిబిలిటీస్ ఇంకా ఏజ్ను బట్టి వస్తుందంటారు. ఒక మంచి ఏజ్కి వచ్చాక ఆలోచించండి, మీకు మీ పేరెంట్స్ తప్ప ఇంకే ప్రయారిటీ ఉండదు. కానీ టీనేజ్ ఫీలింగ్స్ మనల్ని అన్నీ మర్చిపోయేలా చేస్తాయి. బట్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మీరు అనుకుంటున్న పాత్లో సిన్సియర్గా హార్డ్ వర్క్ చేసి మీ గోల్ రీచ్ అవ్వండి. ఆ తర్వాత మీరు అనుకున్నవి సాధించవచ్చు. అప్పటి వరకు డీవియేట్ అవ్వకండి. ఇలాంటి పనులు చేస్తే మీ పేరెంట్సే కాదు, మీ ఫేవరెట్ ఐడల్స్ కూడా బాధపడతారు. సౌత్ కొరియా ఫ్లైట్ క్రాష్ ఇన్సిడెంట్ ఆ కంట్రీ పీపుల్ని కంప్లీట్గా బాధలో ముంచేసింది. ఇయర్ ఎండ్ ఇంకా న్యూ ఇయర్ స్టార్టింగ్ ఎప్పుడు సౌత్ కొరియాలో వండర్ఫుల్గా ఉంటుంది. ఎన్నో ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. మొత్తం కొరియా అంతా న్యూ ఇయర్ వైబ్తో ఫుల్ ఆఫ్ ఫ్లైట్స్తో ఉంటుంది. కానీ ఇయర్ ఏం లేవు. అవార్డ్ షోస్, ఐడల్స్ యొక్క పాపులర్ ఈవెంట్స్ అన్నింటినీ క్యాన్సిల్ చేసేశారు. టోటల్ 7 days వరకు, అంటే January 5th వరకు సౌత్ కొరియాలో నేషనల్ మౌర్నింగ్ పీరియడ్గా డిక్లేర్ చేశారు. అంటే సంతాపం తెలియజేస్తారంటారు కదా, ఆ విధంగా. అందుకే మనం బిగ్ హిట్ వారి నుంచి వీ బర్త్డే ఈవెంట్స్ చూడలేకపోయాం. దీని గురించి బిగ్ హిట్ వారు వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ అయిన BTS అఫీషియల్ ద్వారా ఈ విధంగా తెలియజేశారు. హలో, దిస్ ఈస్ బిగ్ హిట్ మ్యూజిక్. ఎయిర్ప్లేన్ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ సంతాపం తెలియజేస్తున్నాం. వాళ్ళ ఫ్యామిలీస్ గురించి ఆలోచిస్తుంటే చాలా బాధగా ఉంది. వీ బర్త్డే కంటెంట్ను మేము డిసెంబర్ 30వ తేదీన రిలీజ్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇటువంటి బాధాకరమైన ఇన్సిడెంట్ జరగడంతో మేము పోస్ట్ చేయడం లేదు. మీరందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. సో చాలామంది ఆర్మీస్ గెస్ట్ చేసినట్టు ఫ్లైట్ యాక్సిడెంట్ వలన వీ బర్త్డే ఈవెంట్స్ను కండక్ట్ చేయలేదు. మరి అలా జరగడం BTS వారికి కూడా బాధగానే ఉంటుంది కదా. అందుకే మనం వీ నుంచి లైవ్ చివరికి మెసేజ్ కూడా చూడలేకపోయాం. మిగతా మెంబర్స్ కూడా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లో వీ బర్త్డే గురించి మెన్షన్ చేయలేదు. ఒక BTS వారే కాదు, చాలా గ్రూప్స్ వాళ్ళ ఈవెంట్స్ను క్యాన్సిల్ చేసుకున్నారు. 17 గ్రూప్ మెంబర్ అయిన జోషువా బర్త్డే కంటెంట్స్ను కూడా 30th రిలీజ్ చేద్దాం అనుకున్నారంట. దాన్ని కూడా పోస్ట్ పోన్ చేశారు. వాళ్ళ సెకండ్ సింగిల్ ఆల్బమ్ అయిన టెలిపార్టీ అఫీషియల్ ఫొటోస్ డిసెంబర్ 29th రిలీజ్ అవ్వాలి. వాటిని కూడా పోస్ట్ పోన్ చేశారు. నెక్స్ట్ స్ట్రే కిడ్స్ వారి సాంగ్ ఒకటి రిలీజ్ అవ్వాలి. దాన్ని కూడా పోస్ట్ పోన్ చేస్తున్నట్టు JYP ఎంటర్టైన్మెంట్ వారు చెప్పారు. ఇంకా IVE, 0base1 గ్రూప్స్ కూడా వాళ్ళ యాక్టివిటీస్ను పోస్ట్ పోన్ చేసుకున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా KBS డ్రామా అవార్డ్ లైవ్ బ్రాడ్కాస్ట్ను క్యాన్సిల్ చేసేశారు. యాక్చువల్లీ ఈవెంట్ డిసెంబర్ 31st 7 PM KSTకు స్టార్ట్ అవ్వాలి,
కానీ జేజు ఎయిర్ డిజాస్టర్ వల్ల లైవ్ క్యాన్సిల్ చేశామని, విన్నర్ని ఇంకో డేట్ను అనౌన్స్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఎంబీసీ మ్యూజిక్ ఫెస్టివల్, SBS ఎంటర్టైన్మెంట్ అవార్డ్స్ లాంటి పాపులర్ ఈవెంట్స్ లైవ్ షోస్ను క్యాన్సిల్ చేసేశారు. దాని బదులుగా ప్రీ రికార్డింగ్ వీడియోస్ రిలీజ్ చేస్తామని చెప్పారు. జనవరి 5 వరకు సౌత్ కొరియాలో మనం ఎటువంటి సెలబ్రేషన్స్ చూడలేం. సౌత్ కొరియన్ పీపుల్కి ఈ సాడ్ ఇన్సిడెంట్ నుంచి బయటపడడానికి కొంచెం టైం పడుతుంది. జేజు ఫ్లైట్ యాక్సిడెంట్ గురించి లాస్ట్ వీడియోలో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. యాక్సిడెంట్ జరగడానికి రీజన్స్, ఫ్లైట్లో టోటల్ ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, ఇలాంటి డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ప్రీవియస్ వీడియో చెక్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో రీసెంట్గా వైరల్ అవుతున్న ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే ఫ్లైట్ యాక్సిడెంట్లో మన వి అంకుల్ ఆంటీ కూడా ఉన్నారని, వాళ్ళు కూడా చనిపోయారని, దాని మీద వి రెస్పాండ్ అయ్యాడని ఇప్పటికీ చాలా వీడియోస్ వచ్చాయి. ఇది ఎంతవరకు నిజం అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆ రోజు ఫ్లైట్లో క్యాబిన్ క్రూ ఇంకా ప్యాసింజర్స్ అందరినీ కలిపి టోటల్ 181 పీపుల్ ఉన్నారు. వాళ్ళలో 179 మంది చనిపోయారు. 2 క్యాబిన్ క్రూ మెంబర్స్ని రెస్క్యూ టీం కనిపెట్టి హాస్పిటల్కి తీసుకువెళ్లారు. వాళ్ళు ఎయిర్ప్లేన్ టైల్ సెక్షన్లో ఉండడం వల్ల సర్వే అవ్వగలిగారు. ఫ్లైట్ క్రాష్ అయ్యాక మొత్తం ధ్వంసం అయిపోయింది, కానీ ఫ్లైట్ చివరి పార్ట్ అయిన టైల్ సెక్షన్ మాత్రం అంత డ్యామేజ్ అవ్వలేదు. ఈ 2 క్రూ మెంబర్స్ ఆ టైల్ సెక్షన్లోనే ఉన్నారు. ఓకే, ఇప్పుడు వి అంకుల్ ఆంటీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి వి ఏం చెప్పలేదు. వి మిలిటరీలో ఉండడం వల్ల చెప్పలేకపోయాడు అనుకుందాం. వి సిస్టర్ కూడా దీని గురించి ఏం చెప్పలేదు. ఫ్లైట్ యాక్సిడెంట్ అయిన రోజు నుంచి వి సిస్టర్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ అబ్జర్వ్ చేస్తున్నాను. ఏ రోజు కూడా ఫ్లైట్ యాక్సిడెంట్లో వాళ్ళ అంకుల్ ఆంటీ చనిపోయినట్టు చెప్పలేదు. ముందు ఫ్లైట్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఒక ప్యాసింజర్ వాళ్ళ పేరెంట్స్తో చాట్ చేసిన ఫోటో వైరల్ అయిందని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. ఆ ఫోటోని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టి ఆ మూమెంట్ హార్ట్ బ్రేకింగ్ గా ఉందని మెసేజ్ పెట్టారు. ఆ తర్వాత సౌత్ కొరియా జనవరి 5 వరకు 7 days నేషనల్ మౌర్నింగ్ పీరియడ్ డిక్లేర్ చేసిందని, కేపాప్ ఫ్యాన్ సెల్ఫిష్ గా ఉండేది. మీ ఐడల్ ఈవెంట్స్ క్యాన్సిల్ అయినా అది కొన్ని రోజుల వరకే. కానీ ఇక్కడ 179 మంది వాళ్ళ లైఫ్ ను కోల్పోయారు. కేవలం 2 మాత్రమే మిగిలారు. ఇది నేషనల్ ట్రాజడీ అని మెసేజ్ పెట్టారు. ఆ తర్వాత వైట్ ఫ్లవర్ ఉన్న పిక్చర్ ఇంకా ఫ్లవర్ బ్రెడ్స్ ఉన్న ఫొటోస్ ను పెట్టి ఎయిర్ క్రాష్ లో చనిపోయిన వారి ఆత్మలు శాంతించాలని మెసేజ్ పెట్టారు. ఆ తర్వాత ఈ రోజు ఇంకొక పెద్ద మెసేజ్ స్టోరీగా పెట్టారు. ఆ మెసేజ్ మీనింగ్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. జనవరి 1 న్యూ డే ఇంకా న్యూ మార్నింగ్, కానీ నాకు మాత్రం చాలా బాధగా ఉంది. ఇది న్యూ ఇయర్ బిగినింగ్, కానీ లైఫ్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. కొంతమంది వారికి ఇష్టమైన వారితో ఈ బ్యూటిఫుల్ మార్నింగ్ను సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే, మరికొందరు మాత్రం వాళ్ళకి ఇష్టమైన వారిని కోల్పోయి బాధలో ఉన్నారు. లాస్ట్ నైట్ మేము న్యూ ఇయర్కి ఎప్పట్లాగా జాయ్ఫుల్ సెలబ్రేషన్స్తో కాకుండా కామ్గా వెల్కమ్ చెప్పాం. కొంతమందికి అనిపించవచ్చు మేము ఇదంతా ఆపేయాల్సిన అవసరం ఏముందని, ఐడల్స్ న్యూ ఇయర్ రోజున లైవ్ ఎందుకు చేయలేదని. కొంతమందికి లైఫ్ అనేది చాలా సింపుల్గా అనిపిస్తుండవచ్చు, కానీ నాకు అలా అనిపించదు. ఒకప్పుడు మనతో పాటు ఈ ప్రపంచంలో ఉన్నవారు ఈ న్యూ మార్నింగ్న మనతో లేరు. వాళ్ళు కూడా మనలా ఈ న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకోవాలనుకుని ఉంటారు కదా. సో ఇది గైస్ వి సిస్టర్ ఈరోజు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన మెసేజ్ మీనింగ్. తను చెప్పిన మాటలు కూడా నిజమే కదా. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్తో న్యూ ఇయర్ను సెలబ్రేట్ చేసుకుందాం అనుకుని ఉంటారు కదా, కానీ 2025 సన్ రైజ్ను విట్నెస్ చేయలేకపోయారు. వి సిస్టర్ ఫ్లైట్ యాక్సిడెంట్ తర్వాత పెట్టిన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఎక్కడ కూడా వాళ్ళ అంకుల్ ఆంటీ ఫ్లైట్ క్రాష్లో చనిపోయినట్టు చెప్పలేదు. బట్ లేటెస్ట్ స్టోరీలో మాత్రం చాలా బాధపడుతున్నట్టు తెలుస్తుంది. వెల్, తన ఫ్యామిలీ మెంబర్స్ క్రాష్లో చనిపోయారని దీని ద్వారా మనం చెప్పలేం. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మనకి వి దగ్గర నుంచి కానీ వి సిస్టర్ దగ్గర నుంచి కానీ రాలేదు. ఒకవేళ ఇలాంటి సాడ్ మూమెంట్ జరుగుంటే వాళ్ళే మనకి చెప్తారు. వాళ్ళ ఫీలింగ్స్ను బట్టి ఫ్లైట్ క్రాష్లో వాళ్ళ రిలేటివ్స్ ఉంటారని చెప్పడం కరెక్ట్ కాదు. అఫీషియల్ న్యూస్ వస్తే నేను మీకు వెంటనే తెలియజేస్తాను. మీరు ఆన్లైన్లో వస్తున్న న్యూస్ను చూసి భయపడకండి. మన BTS మెంబర్స్ సోలో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇండివిజువల్ ఆర్టిస్ట్గా ఎన్నో రికార్డ్స్ను సాధించారు. మంచి సాంగ్స్ను కూడా రిలీజ్ చేశారు. అయితే వాటిలో టాప్ సోలో సాంగ్స్ కేటగిరీకి ఆర్మీ ఓట్ చేశారు. ఇప్పుడు మన ఆర్మీస్ ఫేవరెట్ BTS సోలో సాంగ్స్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా మన RM రీసెంట్ ఆల్బమ్ అయిన రైట్ ప్లేస్ రాంగ్ పర్సన్లోని సాంగ్ అయిన లాస్ట్ 9th పొజిషన్ను పొందింది. నెక్స్ట్ జేహబ్ జాక్ ఇన్ ద బాక్స్ ఆల్బమ్లోని సాంగ్ అయిన ఆర్సన్ 8th పొజిషన్ను, షుగర్ డీడే ఆల్బమ్ సాంగ్ అయిన హేగమ్ 7th పొజిషన్ను, RM వైల్డ్ ఫ్లవర్ సాంగ్ 6th పొజిషన్ను, జిన్ హ్యాపీ ఆల్బమ్లోని సాంగ్ అయిన రన్నింగ్ వైల్డ్ 5th పొజిషన్ను, JK గోల్డెన్ ఆల్బమ్ సాంగ్ అయిన స్టాండింగ్ నెక్స్ట్ యూ 4th పొజిషన్ను, జిమిన్ సాంగ్ అయిన లైక్ క్రేజీ 3rd పొజిషన్ను, వి లే ఓవర్ ఆల్బమ్ సాంగ్ అయిన స్లో డాన్సింగ్ 2nd పొజిషన్ను, ఫైనల్లీ జిమిన్ మ్యూస్ ఆల్బమ్లోని పాపులర్ సాంగ్ అయిన హూ 1st పొజిషన్ను దక్కించుకుంది. ఇవన్నీ కూడా మోస్ట్ స్ట్రీమ్డ్ BTS ఇండివిజువల్ సాంగ్స్. నాకు ఈ సాంగ్స్ అన్ని చాలా ఇష్టం. మరి మీకు నచ్చిన టాప్ BTS సోలో సాంగ్స్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దీంతో మన తెలుగు వారు కూడా BTS వారి గురించి అండ్ K-pop గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు నచ్చిన వీడియోస్ను నేను ఎప్పుడు చేయడానికి ట్రై చేస్తాను. సో మీ వాల్యుబుల్ సజెషన్స్ అండ్ డౌట్స్ను మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు చేసే ఎవ్రీ సింగిల్ కామెంట్ కూడా మాకు ఎంతో వాల్యుబుల్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.